నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని చింతలపూడి ఎంఈఓ సొంగ కిరణ్ బాబు అన్నారు. చింతలపూడి పట్టణంలో స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మండల స్థాయి క్రీడా పోటీలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చింతలపూడి మండల స్థాయి క్రీడా పోటీలు నియోజకవర్గ కన్వీనర్ పిట్టా వేణు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని యాజమాన్య పాఠశాలల బాలబాలికలు చింతలపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. 9-10 తేదీలలో జరిగే ఈ పోటీలకు నూజివీడు ఉప విద్యాశాఖ అధికారి డాక్టర్ పిఎస్ సుధాకర్ ముఖ్య అతిథిగా వచ్చేసి పోటీలను ప్రారంభించారు. చేసేటువంటి విద్యార్థుల్ని ఖోఖో దగ్గర ఖోఖో, కబడ్డీ దగ్గర కబడ్డీ, వాలీబాల్ దగ్గర వాలీబాల్. లక్ష్మి గారు శుభోదయం. ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల చింతలపూడి నందు మండల స్థాయి అండర్ 14, అండర్ 17 బాలబాలికల స్కూల్ గేమ్స్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ సెలక్షన్స్ లో మండలంలో ఉన్నటువంటి 9 ప్రభుత్వ పాఠశాలలు, 28 ప్రైవేటు పాఠశాలలకి సంబంధించిన సుమారుగా 260 మంది విద్యార్థులు ఈరోజు ఈ ఎంపికల్లో పాల్గొంటున్నారు. మొదటి రోజుగా ఖోఖో, కబడ్డీ, వాలీబాల్లో సెలక్షన్స్ జరుగుతున్నాయి. రేపు అథ్లెటిక్స్, టెన్నికాయిట్, త్రోబాల్ మొదలైన గేమ్స్ లో రేపు సెలక్షన్స్ జరుగుతాయి. వీరికి గౌరవ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మన పాఠశాలలో మధ్యాహ్న భోజనం వారికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మంచి శిక్షితులైనటువంటి న్యాయ విద్యా ఉపాధ్యాయులు వారిని ఎంపిక చేస్తారు. నిష్పక్షపాతమైన పద్ధతిలో ఎంపిక చేస్తారు. వీరందరూ కూడా కోయిలగూడెం డివిజన్ స్థాయిలో జరిగేటటువంటి పోటీల్లో డివిజన్లో పాల్గొంటారు. అక్కడి నుంచి డివిజన్లో ఎంపికైనటువంటి క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని అక్కడి నుంచి ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తారు. ఇది ఎంతో స్పోర్టివ్గా ఆడుతున్నటువంటి గేమ్. విద్యార్థులకి విద్యార్థి దశలో చదువుతో పాటు ఆటలు కూడా చాలా అవసరమని ప్రభుత్వం గుర్తించి ఆ గౌరవ కమిషనర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం, వారి యొక్క సూచనల ప్రకారం, ఎస్డిఎఫ్ సెక్రటరీ భానుమూర్తి గారి యొక్క ఆదేశాల ప్రకారం జిల్లా కార్యదర్శి అలివేలు గారు, మల్లేశ్వరరావు గారి యొక్క ప్రోత్సాహం. చిత్తూరు జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు జరిగిన అవమానాన్ని నిరసిస్తూ ఏలూరు పాత బస్టాండ్ వద్ద చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని, దళితుల మనోభావాలు దెబ్బతీసేలా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని, 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టినా గానీ వాళ్లకు ఇంకా తెలిసి రాలేదని, మీ ప్రవర్తనలో మార్పు లేకపోతే రాబోయే ఎన్నికల్లో మీకు డిపాజిట్లు కూడా లేకుండా ప్రజలు చేశారని, దళితుల జోలికి వచ్చిన ఏ రాజకీయ నాయకుడు మనుగడ సాధించినట్టు చరిత్రలో లేదని ఎమ్మెల్యే రోషన్ కుమార్ మీడియా ముఖంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక చీకటి రోజు. ఎందుకంటే మరి వైసీపీ వాళ్ళు నిన్న మనం చూస్తే చిత్తూరు జిల్లా దేవకుప్పం మండలంలో అక్కడున్న దేవలపట్నం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు అందించడానికి మరి ప్రయత్నించారు. ఇది అక్కడ ఉన్న లోకల్ సర్పంచ్ మరి వారు ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ మరియు డైరెక్షన్ చేయించడం జరిగింది.
దీనికి సంబంధించిన ఆధారాలు సీసీ ఫుటేజ్ కానివ్వండి, అలాగే కాల్ డేటా కానీ చూస్తే ఇది వైసీపీ వారు చేసినట్టుగా క్లియర్గా అర్థమవుతా ఉంది. మరి దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రేమ ఏంటనేది అర్థమవుతుంది. మరి గత వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడి చూస్తే, కేసులు కానీ చూస్తే 50,000 పైగా మరి పెట్టడం జరిగింది. అలాగే మరి 190 పైగా దళితులు హత్యకి గురి కాబడ్డారు గత వైసీపీ ప్రభుత్వంలో. వైసీపీ ఎవరైతే ఉన్నారో నాయకులు కానీ గూండాలు కానీ ఈ రోజున ఏదో ఒక అల్లరి క్రియేట్ చేయాలని చెప్పి మరి ఆంధ్ర రాష్ట్రంలో నిన్న మనం చిత్తూరు జిల్లాలో చూసాం. అంబేద్కర్ స్టాచ్యూకి నిప్పు అంటించడానికి ప్రయత్నం జరిగింది. అన్ని రంగాలు రాణిస్తున్నారు. మరి అంబేద్కర్ గారు అని దొంగ ప్రేమ చూపించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైసీపీ గుండా ఎవరైతే ఉన్నారో వారు నిన్న అంబేద్కర్ స్టాచ్యూని నిప్పండించడాన్ని ఇది ఎన్డీఏ కూటమి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎవరైతే ఈ యొక్క దారుణానికి పాల్పడ్డారో చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ స్టాచ్యూని మరి నిప్పండించడానికి ప్రయత్నించారో వారిని వెంటనే అరెస్ట్ చేసి మరి తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకున్నాం. ఆవిడ అక్కడ చెప్తుండే అని చెప్తా. గతంలో 2014 నుంచి 19 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి దళితుల ఓటు బ్యాంకుతో అధికారాన్ని చేపట్టాడు. ఆ 2014 నుంచి 19 వరకు దళితుల మీదే దౌర్జన్యకాండలు చేశాడు. దళిత డాక్టర్లని, దళిత జడ్జీలను, దళిత అధికారులను అందరిపైన కులంకషంగా చాలా భయంకరమైన దాడులు చేసి అక్కడ ఎవరైతే దాడులు చేశారో అక్కడ యావత్తు దళితం తెలుగుదేశం పార్టీ అండగా ఉండి వాళ్ళని కాపాడింది. తద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పి ఒక అభద్రతా భావంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా అంకిత భావంతో కమిట్మెంట్తో చేశారు తప్ప ఇలా కోడికత్తు డ్రామాలు లేకపోతే ఇలా అంబేద్కర్ విగ్రహాలని ధ్వంసం చేయటం. అంబేద్కర్ అంటే తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం నాయకులకి ఒక పవిత్రమైనటువంటి సంబంధం. మేము ఏ కార్యక్రమం చేపట్టినా సరే అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచే చేపడతాం. ఏలూరు జిల్లా చింతలపూడి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ అనే కార్యక్రమాన్ని చింతలపూడి మండల వైద్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ నాగేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతలపూడి రూరల్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం చింతలపూడి మెడికల్ రూరల్ అసోసియేషన్ అధ్యక్షులు వజ్రపు శేఖర్ మాట్లాడుతూ 22వ తేదీ నుండి రేటులో ఉన్న మందులు తగ్గించి ఇప్పుడు వచ్చిన జీఎస్టీతోనే అమ్మడం జరుగుతుందని ఆయన తెలిపారు. మాట్లాడతారు సార్. మా డ్రగ్ డిపార్ట్మెంట్ మరియు ఏపీసీడీటీఏ అంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నామండి. ఈ సాధారణంగా ఈ మందుల్లో 95% మందులు 12% నుంచి 5%కి కామన్ మనం వాడే బీపీ బిళ్ళలు, షుగర్ బిళ్ళలు, నీరసం బిళ్ళలు, గ్యాస్ బిళ్ళలు అన్ని కూడా ప్రతి 100 రూపాయలకి ₹6.30 రేటు తగ్గిందండి. ఈ కొత్త ఎంఆర్పీలు వచ్చే వరకు పాత ఎంఆర్పీల మీద 100కి ₹6.30 మా ప్రతి మందుల షాపుల్లో గత నెల 22వ తారీఖు నుంచి మా అధికారుల ఆర్డర్స్ తో మేము తగ్గించి అమ్ముతున్నామండి. అలానే ఫుడ్ ఐటమ్స్ అంటే సిర్లాక్, నెస్టమ్, డెక్సోలాక్, లాక్టోజెన్, అలానే మన సాధారణంగా వాడే జింకోవిక్ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఇంతకుముందు 18% ఉన్నవి ఇప్పుడు 5%కి వచ్చినాయండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మన GST2 సంస్కరణల వల్ల మనం వైద్య రంగంలోనే కాకుండా వ్యవసాయ రంగం అన్ని రంగాల్లో కూడా రేట్లు తగ్గాయి. ఈ సందర్భంగా మనం మీటింగ్ కండక్ట్ చేయమని గవర్నమెంట్ మనల్ని ఆదేశించడం జరిగింది. ఈ మీటింగ్ వచ్చిన మీ అందరికి కూడా నా శుభాభివందనాలు. ఈరోజు దీనివల్ల పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కూడా చాలా ఎక్కువగా అడ్వాంటేజ్ పొందుతారు. దీనిపై మీకు అవగాహన కలగాలి. మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఆ రేటు తగ్గించి అమ్ముతున్నారో లేదో కూడా చూసుకోవాలి. మన సూపర్వైజర్ గారు చెప్పినట్టుగాను ఆ రేట్లుగా అవన్నీ వస్తున్నాయా లేవా మీరు చూసుకుంటూ మీరు కూడా అడ్వాంటేజ్ పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఆర్టీసీ మరియు ప్రైవేట్ బస్సులను మినీ బస్టాండ్ వద్దే నిలుపుదల చేయాలని ట్రాన్స్పోర్ట్ మరియు పోలీసు అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఆదేశాల మేరకు అధికారులు రంగంలోకి దిగి బస్సులను మినీ బస్టాండ్ వద్ద ఆపేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రయాణికులు ఇప్పుడు రోడ్డు పక్క దుకాణాల దగ్గర ఎండ వర్షం తట్టుకునే పరిస్థితుల నుంచి బయటపడి షెల్టర్లో ప్రశాంతంగా బస్సు ఎక్కే అవకాశం పొందారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ తీసుకున్న ఈ చర్యల పట్ల స్థానికులు ప్రయాణికులు అభినందనలు తెలిపారు. పెదవేగి మండలంలోని రాట్నలకుంట గ్రామంలో శ్రీ 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 రాట్నాలమ్మ దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మన్నీ శ్రీనివాసరావు దేవాలయ చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని, భక్తుల సౌకర్యాల కోసం ఔటర్ రోడ్ తో పాటు వృద్ధాశ్రమం, ఉచిత వివాహ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సభ్యులు, భక్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం ఇదంతా కూడా కాంక్రీటే కాకుండా రక్తాన్ని కూడా వేయగలుగుతారని నమ్మకం భక్తుల యొక్క సహకారంతో నాకు ముందు కూడా తెలియజేసుకుంటూ మరి సామూహికంగా కూడా ఇంకా దీని ట్రాఫిక్ ఎన్ని క్లీన్ చేస్తే సెక్యూరిటీ ప్రయత్నించి మీ అన్నయ్య భూమిలో సహకారం చేస్తుంది, ముందు సహకారం చేస్తుంది. ఇప్పుడే నా చిన్నప్పుడు చిన్ని చిన్న అప్పుడు పక్షులు పెట్టాలంటే రకారకమైన బద్దాలనేటువంటి పేదరికమైనటువంటి రోజుల్లో వేసిన చెట్లు, ఒక్కొక్క చెట్లు 2 చెట్లు 3 చెట్లు ఆ న్యాయాన్ని కూడా కలిపిస్తే బాల్ చెట్లు లాగా ఉంది. 500 రూపాయలకి చెట్టు చేయము రెన్యూవేట్ చేసి బాగులో రెన్యూవేట్ చేసి ఫ్యాన్లో కూడా పెట్టి పర్ఫెక్ట్ గా తయారు చేసి చెట్లు 500కే ఇవ్వాలి. ఇక్కడ చెట్లు ఏమిటే వ్యాపారంగా, ఇక్కడ కళ్యాణం ఏమిటే వ్యాపారంగా బతుకులో ఉంటున్న వాళ్ళందరూ డిగ్రీ కొనుక్కున్నాం. సామాన్ కూడా పెట్టండి, సామాన్ కూడా పెట్టు, డిపాజిట్ కట్టించుకో. రాట్నం కూడా అంటే రాట్నం కూడానే దాన్ని నిర్వహించు, దానికి ఏమనుకోవాలో మనం అడుగు. ఇంకా మనకి దీని యొక్క భక్తులు ఉన్నారు, పాపలు ఉన్నారు. నువ్వు ఎప్పుడు చూసినా గురుగారు సేపు లుంగి మీదే ఉన్నాయి, అది తెలుగుని పెద్దగానే ఉన్నాయి, ఆధ్యాత్మిక చింతనలోనే ఉన్నాను. మామూలుగా ప్యాంటు చెట్టు నాతో పడుతున్న పెరిగి కూడా ఈ గుడి దగ్గర ఈ పరిసరంలో ఉన్నప్పుడు ఎప్పుడు తెలుగుంది చేపక అట్లా నిలబెత్తు 6 రోజులు కనపడతా ఉన్నారు. అది డ్రెస్ కోడ్ అయ్యా, అది డ్రెస్ కోడ్. నువ్వు పెద్ద తిరుగుతాడు వాడు ఐఏఎస్ ఆఫీసర్ మినిస్టర్ చేసుకుంటున్నప్పుడు సచ్చినట్టు ఉంది గారు. ఆడమిల్లి గ్రామంలో విధులు నిర్వర్తిస్తున్న ఎలక్ట్రీషియన్ విద్యుత్ ఘాతానికి గురైన ఘటనపై అధికారులు స్పందించకపోవడంతో
గ్రామస్తులు రోడ్డుపై ధర్నా చేశారు. సడన్ గా కరెంట్ రావడంతో ఎలక్ట్రీషియన్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ ఇప్పటి వరకు అధికారులు ఎవరూ స్పందించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చావు బతుకుల మధ్య ఉన్న ఎలక్ట్రీషియన్ కు మెరుగైన వైద్యం కల్పించాలి అని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ధర్నా కారణంగా కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. జరిగిన చూస్తే మీరే అంటారు అప్పుడు కావాలి న్యాయం జరగాలంటే వాడికి ఏదో చెప్పమని చేయమను గిరాడు ఇంకా అంటే ఇదిగో కనపడకుండా కాపాడాలి గిరాడు దగ్గర వెళ్ళిపోతాం. న్యాయం జరిగింది ఒక మాట మనం అక్కడి నుంచి అంతే, అంతేగాని రేపు అంతే మీకు అక్కడ మీకు పట్టనే అంత మించాడు మాట్లాడుతూనే ఉన్నాడు పర్మిషన్ తీసుకున్నదే అంటే మాట్లాడండి మనం ఎంతసేపు అలా పని చేయకుండా బాబు బాబు ఆ పని చేస్తే ఎవడాడు ఏలూరు నగరంలోని ఇండోర్ స్టేడియంలో మండల స్థాయి అథ్లెటిక్స్ క్రీడలను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ పోటీలను ఏలూరు మండల పరిధిలో శనివారంపేట జిల్లా పరిషత్ హైస్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మండలంలోని పలు పాఠశాలల నుండి విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. క్రీడల్లో పాల్గొనడానికి నలుగురు నుండి వచ్చిన విద్యార్థులకు నిర్వాహకులు భోజన సదుపాయాలు, వసతి వంటి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు మండల విద్యాధికారి ఎంఈఓ అరుణ్ కుమార్ మాట్లాడుతూ మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను జోన్ స్థాయి పోటీలకు పంపించే ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎలాంటి అసౌకర్యం ఎదుర్కోకుండా అన్ని సౌకర్యాలు కల్పించాం. భోజన వసతి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పెదవేగి మండలం అలాగే ఏలూరు మండలానికి సంబంధించి ఏలూరు అర్బన్ రోడ్ల మండలానికి సంబంధించి గేమ్స్ స్పోర్ట్స్ కూడా అలాగే ఈవెంట్స్ కూడా నిర్వహించారు. మరి నిన్న శనివారపేట హై స్కూల్లో
మన వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అలాగే చెస్, యోగా వీటికి సంబంధించి అండర్ 14, అండర్ 17 కి సంబంధించి అన్ని కూడా నిర్వహించడం జరిగింది, క్రీడలు నిర్వహించడం జరిగింది. అలాగే ఈ రోజు ఇక్కడ మనం ఇండోర్ స్టేడియంలో అథ్లెటిక్స్ సంబంధించి హై జంప్, లాంగ్ జంప్, అలాగే డిస్క్, జావెలిన్ తో ఇవన్నీ కూడా ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది. మరి ఇందులో ఉన్నటువంటి ఇందులో 2 కేటగిరీస్ ఉన్నాయి, అండర్ 14, అండర్ 17 ఉన్నాయి కేటగిరీస్. ఈ 2 కేటగిరీస్ ని కూడా మనం వీటిని కోఆర్డినేట్ చేసుకుని వీటిలో బెస్ట్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మండల్ లెవెల్లో సెలక్షన్స్, ఇవన్నీ కూడా ఈ మండలాల్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ మళ్ళీ జోనల్ లెవెల్లో తీసుకుని అక్కడి నుంచి జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది. మరి నిన్న కూడా పెదవేగి మండలానికి సంబంధించి జరిగింది, అలాగే ఏలూరు మండలానికి సంబంధించి జరిగింది. అలాగే ఈ రోజు ఇండోర్ స్టేడియం లో ఈ 2 మండలాలకు సంబంధించి ఈ రోజు ఇండోర్ స్టేడియం లో ఈ గేమ్స్ అన్ని కూడా నిర్వహించబడుతుంది. దాదాపు నిన్న ఒక ఏలూరు అర్బన్ రూరల్ సంబంధించి ఒక 700 మంది స్కూల్ నుండి అండర్ 14, అండర్ 17 కేటగిరీకి సంబంధించి SGF సెలక్షన్స్ ఇక్కడ నిర్వహించడం జరిగినది. దీనిలో కబడ్డీ, వాలీబాల్, షటిల్, చెస్, యోగా, వాలీబాల్ నిర్వహించడం జరిగింది. దాదాపుగా 800 మంది విద్యార్థులు దీనిలో పాల్గొనడం జరిగింది. టీమ్ కి 2 మండలాల నుంచి టీమ్ వైజ్ గా సెలెక్షన్ చేసి డివిజన్ స్థాయికి పంపడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు ఇండోర్ స్టేడియంలో దాదాపుగా 1000 మంది విద్యార్థులతో 100 మీటర్స్, 200, 400, 800 లాంగ్ జంప్, హై జంప్, షటిల్, బాల్, తదితర డిస్క్, జావెలిన్, తర్వాత ఈవెంట్స్ అన్ని లాంగ్ జంప్, హై జంప్ మరియు స్పోర్ట్స్ అన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఏలూరు నగరంలోని కేపీడీటీ స్కూల్లో విద్యార్థులకు శక్తి యాప్ యొక్క ఉపయోగాలను గురించి మహిళా చట్టాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే విషయాలపై మహిళతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ చంద్రరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్య సంబంధమైన విషయంలో విద్యార్థులకు ప్రేరణ కలిగించేలాగా మెరుగైన మార్పులు సాధించాలని, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన అయ్యే విధంగా తెలియజేశారు. అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళకి ఎవరు తన అనే భేదం లేకుండా వాళ్ళని హింసిస్తూ ఉన్నారు. సో వాళ్ళ కోసం మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వీళ్ళు మీకు చెప్పే ఉంటారు. శ్రీశక్తి టీము చెప్పారా? ఏం చెప్పారు? ఏదో చెప్పుంటారు కదా, మీకేం అర్థం కాలేదా చెప్పింది? గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పారా? అర్థమైందా మీకు? ఇక్కడ మీరు మారిపోయింది. తండ్రి మళ్ళీ ఆడు తాగుపోతూ తిరిగిపోతూ వాడు మళ్ళీ పేకాట ఆడేవాడు, జోగం ఆడేవాడైతే వాడిని కూడా మీరు జాగ్రత్తగా గమనించుకోవాల్సింది. మేనమామ లేకపోతే మన బావ అలాగే మీరు ఎవరైతే బంధువులు ఉంటారు వాళ్ళు మీతో ఎక్కువ స్నేహం చేయడానికి అవకాశం మీరు చూస్తారు. వాళ్ళ చూపు మీరు కనిపెట్టలేదు, ఎందుకంటే చిన్న వయసు కాబట్టి వాడు వ్యవహారం ఆ పట్టుకునేటువంటి ప్లేస్ ను బట్టి వాడు చెడ్డవాడ మంచివాడ మీరు గ్రహించవచ్చు. సాధారణంగా ఇప్పుడు వయసుతో భేదం లేదు. వాడికి 60 సంవత్సరాలు వచ్చినా 70 సంవత్సరాలు వచ్చినా కూడా వాడిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. గురవుతూ ఉంటారు. మీరు గ్రహించుకోవాలి. మీకు ట్యూషన్కి వెళ్తారు రాత్రి పూట, సో మీరు చీకటి పని చేయండి. పగలలో ఎంత ఎలా జాగ్రత్తగా ఉంటారు. మీరు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు మీరు చూస్తూ ఉంటారు. కేపీడీటీ స్కూల్ ఈ అశోక్ నగర్, అమీనాపేట, ఫతేబాద్. పాలస్తీనా గాజా ప్రజలపై అమెరికా అండతో ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న దారుణమైన మారణ హోమాన్ని ఖండిస్తూ ఏలూరులో సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించడం జరిగింది. గాజాపై గత 2 సంవత్సరాలుగా సాగుతున్న యుద్ధంలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు ప్రధానంగా ప్రాణాలు కోల్పోగా లక్షల్లో ప్రజలు గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా ప్రధాన కారణంగా ఈ యుద్ధం కొనసాగుతుందని, ఐక్యరాజ్య సమితి కూడా మౌనం వహిస్తోందని విమర్శించారు.
ప్రజలకు మద్దతుగా పాలస్తీనా కోసం భారత ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ప్రజలపై ఇజ్రాయెల్ దేశం చేస్తున్న అప్రజాస్వామిక యుద్ధాన్ని, పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దేశం చేస్తున్న అప్రజాస్వామిక యుద్ధాన్ని, పాలస్తీనా దేశంపై ఇజ్రాయెల్ దేశం చేస్తున్న మారణ హోమాన్ని, పాలస్తీనా దేశంపై ఇజ్రాయెల్ దేశం చేస్తున్న మారణ హోమాన్ని ఖండించాలి. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ గాజా ప్రజలపైన అమెరికా అండతో ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధాన్ని, మారణ హోమాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు ఏలూరులో పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా నిర్వహించాం. గత 2 సంవత్సరాలుగా అక్కడ మారణ హోమం సాగిస్తూ ఉన్నారు. మొన్న 7వ తారీఖు 2 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికీ కూడా యుద్ధాన్ని ఆపట్లేదు. పాలస్తీనా అనే స్వతంత్ర దేశాన్ని ఈ భూ ప్రపంచంలో పట్టంలో లేకుండా చేయడం కోసం అమెరికా ప్రయత్నం చేస్తుంది. ఆ దేశం ఉన్నటువంటి అన్ని నిక్షేపాలని, వనరులన్నీ కూడా కాజేయడం కోసం అమెరికా ఇజ్రాయెల్ యొక్క దాంతో సాగిస్తున్న ఈ మారణ హోమం ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. దానికోసమే ఈ ర్యాలీ ధర్నా జరుగుతూ ఉంది. ఇప్పటికే 70,000 మంది చనిపోయారు, 1,75,000 మంది క్షతగాత్రులు అయ్యారు. అయినా వీళ్ళ యొక్క దాహం తీరలేదు, రక్తదాహం తీరలేదు, ఇంకా చంపుతూనే ఉన్నారు. అక్కడ పిల్లలకి కానీ, వృద్ధులకు కానీ, మహిళలకు కానీ ఎవరికి మందులు, ఆహారం కూడా లేకుండా చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో వివిధ దేశాలు పాలస్తీనాకు మద్దతుగా 40 ఓడల్లో ఆహారాన్ని, మందులను తీసుకెళ్తే అవి కూడా ప్రజలకు అందనివ్వకుండా వాళ్ళందరినీ తీసుకెళ్లి వాళ్ళు అరెస్ట్ చేసి వాటిని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రజలని ఆకలి బాధలు గురి చేసి చంపేస్తున్నటువంటి చిత్తూరు జిల్లా వైద్యకుప్పం మండలం దేవలంపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నేతలు నిప్పు పెట్టి రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కుట్రలు చేశారని పాప్కో చైర్మన్ గన్ని వీరాంజనేయులు మండిపడ్డారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ ఈ కుట్రలో వైసీపీ సర్పంచ్ గోవిందయ్యతో పాటు పలువురు పాల్గొన్న విషయం సాక్ష్యాధారాలతో సహా బట్టబయలైందని, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు వైసీపీ చేస్తున్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అంబేద్కర్ భావజాలం భావితరాలకు మార్గనిర్దేశం చేయాలన్న ఉద్దేశంతో ఆయన విగ్రహాలను ఊరూరా నెలకొలు పొందుంటామన్నారు. సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ రోజు రాష్ట్రంలో ప్రతిపక్షం కాని ప్రతిపక్షం ఏదైతే ఉందో దాని యొక్క అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ కూడా విఘ్నం చేయడానికి ఆయన చేసేటువంటి కుట్రలు కానీ, కుతంత్రాలు కానీ ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలంటే ఒక మంచి ఉదాహరణ ఇంకా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలంటే 4 రోజుల క్రితం మరి చిత్తూరు జిల్లా విదురుకుప్పం మండలంలో దేవలంపేట విలేజ్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని అది ఆ కుట్రాన్ని తెలియకోకుండా ఆ కుట్ర అంతా కూడా తెలుగుదేశం వాళ్ళ మీద వేసేలాగా ఒక ప్లాన్ చేసి అంబేద్కర్ యొక్క విగ్రహానికి పక్కన ఉన్నటువంటి పాకకు నిప్పు పెట్టించి ఆ పాక ఏదో తగులుపడిపోతుంటే ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం తగులుపడిపోతుంది, ఇది తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పి మరి ఒక కుట్ర కుతంత్రం మన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి యొక్క కుట్రల్ని, కుతంత్రాలని కూడా తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతాను. అంబేద్కర్ అంటే మరి ఆయనంతా కూడా మనందరికీ కూడా ఈ దేశానికి, ఈ రాజ్యాంగం పట్ల, ఈ రాజ్యాంగం ప్రకారం ఈ దేశం కానీ ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక మంచి దేశంగా ఈవేళ వస్తుందంటే దానికి ప్రధాన కారకుడు బిఆర్ అంబేద్కర్. ఆయన రచించినటువంటి రాజ్యాంగం, ఆ రాజ్యాంగం మూలాల మీదే ఈవేళ మనం అంతా కూడా, మనం కానీ మన దేశం అంతా కూడా నడుస్తుందంటే అటువంటి మహానుభావుడి యొక్క డాక్టర్ అంబేద్కర్ యొక్క భావజాలాన్ని ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలని చెప్పి మనం అంతా కూడా ఆయన విగ్రహాలంతా కూడా ఊరు వాడ ఎంతో భక్తితో మనం పెట్టుకుంటా ఉంటాం. ఆయన దేవుళ్ళ కొలిసి మనం అంతా కూడా ఎంత ప్రజాస్వామ్యంగా మనం వెళ్తున్నామంటే దానికి మూలకారకుడు ఆయన అని చెప్పి మనం అంతా కూడా ఎంతో గర్వపడి చెప్పుకునేటువంటి ఈ రోజుల్లో మరి యొక్క దుష్టమైనటువంటి ప్రతిపక్షం కానీ ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, అతని మనస్తత్వం మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో అతను చేసేటువంటి అన్యాయాలు కానీ, అరాచకాలు కానీ, ప్రభుత్వం ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే దాన్ని పక్కదోవ ఎలా పట్టించాలి, ప్రజలందరికీ కూడా దాని మీద ఎలా నెగిటివ్ పెంపొందించాలని చెప్పి ఆయన చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనించి ఇటువంటి వాడిని కనుక రాబోయే రోజుల్లో కనుక మనం ఏమాత్రం ఆలోచించిన ఈ సమాజం, ఈ రాష్ట్రం అంతా కూడా దెబ్బతినేటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా మరి గమనించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ అనేక రకాలైన నిజంగా కూడా అది అక్కడ గోవిందయ్య అనే ఒక సర్పంచి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఆ యొక్క ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.